ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు 28వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఎవరైతే యథార్థమైన జీవితం కలిగి ఉంటారో వారు మేలైన దానిని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. మనలో యథార్థత అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ వంశాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యథార్థంగా జీవించిన వారు ఈ లోకంలో శ్రమ పడవచ్చు, సమస్యలు ఎదుర్కోవచ్చు, కానీ వారు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. యథార్థవంతుల మీద ఎవరైనా కీడు తలపెట్టినా ఆ కీడు వారికి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటూ ఆ యథార్థమైన జీవితం ద్వారా దేవుని నుంచి మేలులు పొందుకోవడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు శ్రేష్టమైన మేలులతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యథార్థవంతులు మేలైన దానిని దేవా స్వతంత్రించుకుంటారు కనుక దేవా, యథార్థమైన జీవితం కలిగిన వారుగా ఉంటూ మేలులను స్వతంత్రించుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.